ఇది ఒక 2 మాటల్లో లేదా 2 వరుసల్లో ఇంట్రడక్షన్ రాసింటారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు రాసినారనో ఎలాంటి పరిస్థితుల్లో రాశారనో. ఇక్కడ ఏం రాశారంటే యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగు, దావీదు 75 కీర్తనలు రాసినాడు కదా. ఈ 150 కీర్తనలో చాలామంది భక్తులకి ఏంటంటే 150 దావీదు రాసినాడని చెప్తేనే వాళ్ళకి ఇష్టం. 75 రాసినాడంటే ఏంటి బ్రదర్ దావీదుని తగ్గిస్తుంది, మనం తగ్గించట్లేదు. బైబిల్లోనే బైబిల్ పండితులే అలాగ రాశారు. ఆయన సూపర్ స్క్రిప్ట్ కూడా చాలా కీర్తనలు అలాగున్నాయి. అన్ని కౌంట్ చేస్తే 75 దాకా కలుగుతాయి. సో ఈ 75 కీర్తనలో యెహోవా సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్, డేవిడ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే మాట ఎన్ని కీర్తనలకి సూపర్ స్క్రిప్ట్గా వాడబడింది. 75 కీర్తనలు ఎన్ని కీర్తనలకి ఈ మాట పైన యెహోవా సేవకుడైన దావీదు కీర్తన అని వ్రాయబడింది. ప్రభువు వారిని ఎలాగ వాడుకున్నాడనేది చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు షాక్ అవుతారు కదా ఇప్పుడు నేను ఈ మాట చెప్తే. 75 కీర్తనలో 2 కీర్తనలకే ఈ సూపర్ స్క్రిప్ట్ ఉంది. దాంట్లో ఇది ఆఖరి కీర్తన 36. ఆ తర్వాత సూపర్ స్క్రిప్ట్ ఇది రాయలేదు. దావీదు కీర్తన అని రాసినారు. దావీదు కష్టాలు గుండా వెళ్ళేవన్నీ పరిస్థితులు రాసినారు. కానీ యెహోవా సేవకుడైన దావీదు 18వ కీర్తన చూడండి. సామ్ 18 2వ వరుస యెహోవా దాసుడు అని ఇక్కడ రాసినాడు. ఇంగ్లీష్లో దాసుడు అన్న సర్వెంట్ అన్న ఒకటే. 36వ కీర్తనలు ఏం రాసినారు? సేవకుడు. సేవకుడన్న దాసుడన్న ఒకటే అనే పదం మనకు తెలుసు కదా. తెలుగు బైబిల్లో లేదా తెలుగు పండితులకున్న అపారమైన పదకోశాన్ని బట్టి పద ప్రయోగం బైబిల్ పండితులు ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని అనుమతి ద్వారా చేసింది చాలా శ్లాఘనీయమైన సంగతి. కానీ ఇంగ్లీష్లో రెండింటికి ఒకటే ఉంటుంది, సర్వెంట్ ఆఫ్ డేవిడ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. దావీదు యెహోవా సేవకుడు. 2 కీర్తనలకి అంటే 75లో రెండింటికి రాసినారంటే ఈ రెండిట్లో ఏదో ప్రాముఖ్యత ఉండాలి కదా. ఈ రెండు ఎంతో అనుబంధాన్ని దేవునితో కలిగి ఉండాలి కదా. అంటే ఒక సేవకుడు దైవ సన్నిధిలో ఎలాగుండాలో ఈ 2 కీర్తనలో ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ సేవకుడు అంటే ప్రత్యేకమైన సేవకుడికి పిలువబడిన వారిని గురించి నేను ప్రస్తావించట్లేదు. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసు రక్తం ద్వారా కడగబడిన మనమందరము దేవుని యొక్క పనివారమై ఉన్నాం. మన కూలివారు అని మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూస్తాం. పౌలు రాసిన పత్రికలో జత పనివారు అని ఆయన పేరు పెడుతూ వచ్చినాడు. కనుక పేర్లు రకరకాలుగా ఉన్నాయి. పేర్లు రకరకాలుగా ఉన్నాయనంటే ఏర్పరచుకున్నవారు, ప్రజ, జత పనివారు, తర్వాత సహోదరులు, పరిశుద్ధులు, ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. అయితే పరిచయ ధర్మాన్ని బట్టి, పిలుపును బట్టి ఫుల్ టైం మినిస్టర్స్ అని, పూర్తికాల దైవ సేవకులని, లేకపోతే మాదిరి హాఫ్ టైం, నో టైం